దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యములను. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వాక్యాన్ని మాకు అందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. హల్లెలూయా. ఏంటో ఆ శుభవార్త తెలుసా? ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. హల్లెలూయా. నిజానికి మన జీవితంలో స్వాతంత్ర్యం ఉందా? మన జీవితంలో స్వేచ్ఛ హక్కు ఉందా? మన జీవితంలో ఒక విడుదల అయినటువంటి దినము ఉందా? హల్లెలూయా. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి సహోదరి సహోదరులారా, ఆత్మదేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. దాస్యం అనే కాడి కింద చిక్కుకునేటువంటి మనతోనే ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అప్పులు, బాధలు అనేటువంటి సమస్యలు చిక్కుకొని ఉన్నటువంటి మనతోనే మాట్లాడుతున్నాడు. నిందలు, అవమానాలు, శ్రమలు, అనారోగ్య సమస్యలు, ఇలాంటి అనేకమైనటువంటి దాస్యము కింద మనము చిక్కుకొని స్వతంత్రము లేకుండా, విడుదల లేకుండా, ఎప్పుడు విడుదల దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నటువంటి మనతోనే ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నో అక్కడ మాత్రమే స్వాతంత్ర్యం ఉండును. హల్లెలూయా. ఏ ప్రభువు, హల్లెలూయా, ఇక్కడ చెప్తున్నాడు తెలుసా? మరణమును జయించినటువంటి ప్రభువు, మరణమును ఓడించినటువంటి ప్రభువు, నీ కొరకు నా కొరకు మరణించి మృత్యుంజయుడైనటువంటి ఆ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా స్వాతంత్ర్యం ఉంటుంది. ఆ ప్రభు యొక్క ఆత్మను నీవు నేను పొందుకోవడానికి సిద్ధపడి ఉన్నామా? హల్లెలూయా. నిజంగానే ప్రభువు యొక్క ఆత్మ సమస్తమును జయించినటువంటి దేవుడు, సమస్తమును ఓడించినటువంటి దేవుడు, పాపమును, శాపమును, దోషములన్నిటినీ ఓడించినటువంటి దేవుని యొక్క ఆత్మ నీవు నేను కలిగినట్లయితే అప్పుడు నీవు నేను స్వతంత్రంగా ఉంటాం. హల్లెలూయా. చూడండి, సంవత్సరాల ప్రకారం అప్పుల బానిస అనేటువంటి, సంవత్సరాల ప్రకారం నిందల బానిస అనేటువంటి, సంవత్సరాల ప్రకారం బీపీ, షుగర్ అనేటువంటి బానిస బ్రతుకులు ఉన్నటువంటి మనకు విడుదల కావాలంటే మనకి ఎవరి ఆత్మ కావాలో తెలుసా? ఆ మృత్యుంజయుడైనటువంటి ఆత్మ మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు నాకు స్వతంత్రం వచ్చినట్టే. హల్లెలూయా. మనము ఒకరి కింద బానిసలుగా ఉన్నంత వరకు, అప్పుల బానిస, అనారోగ్య బానిస, ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటి శ్రమలు అనేటువంటి బానిస కింద ఉన్నటువంటి మనకు విడుదల లేదు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను విడుదల పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఆ మృత్యుంజయుని యొక్క పాదములు, సర్వమును జయించిన దేవుని యొక్క పాదములు పట్టుకొని, ప్రభువా అయ్యా మాకు విడుదల దయచేయండి, స్వాతంత్రం దయచేయమని, మనం ఉండే ప్రశ్నల్లో, మాకుండే ప్రాబ్లమ్స్లో మాకు స్వాతంత్రం చేయమని ఆ దివ్య సుందరుని యొక్క పాదముల పట్టుకొని అడిగినట్లయితే ఖచ్చితంగా ఆయన మృత్యుంజయుడై లేచినట్టే మన విషయంలో కూడా మనకి స్వతంత్రమును అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యమును నీకు, నీ హృదయమునకు సమాధానము కలుగ చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.